హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్లో బేసిక్ ప్రాబ్లం అయిన ఒక బేసిక్ ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. ఆ రిఫ్రిజిరేషన్ కెపాసిటీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అనేది. అండ్ మన ఛానల్లో రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ యొక్క బేసిక్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్లో 460+ వీడియోస్ ఉన్నాయి. అన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వీడియోస్ అండ్ అదేవిధంగా సేఫ్టీ వీడియోస్, అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి. అండ్ ఈరోజు మన బేసిక్ ప్రాబ్లం చూద్దాం. ఏ కోల్డ్ స్టోరేజ్ ఈజ్ సప్లైడ్ విత్ ఏ 8000 kgs ఆఫ్ ఫిష్ ఎట్ ఏ టెంపరేచర్ ఆఫ్ 30 degrees సెంటిగ్రేడ్. ఒక కోల్డ్ స్టోరేజ్ ఉంది. ఆ కోల్డ్ స్టోరేజ్ ఏం చేస్తుంది అంటే 8000 kg ఆఫ్ ఫిష్ 8000 kgs ఉంది. దానికి కూలింగ్ సప్లై చేస్తుంది ఎట్ ఏ టెంపరేచర్ ఆఫ్ 30 degrees. సో అది ఇనిషియల్ టెంపరేచర్ ఎంత ఉంది? 30 degrees సెంటిగ్రేడ్ ఉన్న ఈ ఫిష్కి కోల్డ్ స్టోరేజ్లో మనకి కూలింగ్ అనేది సప్లై చేస్తుంది ఫర్ ప్రిజర్వింగ్ ది ఫిష్. సో అది దేనికోసం వాడుతున్నాము? ప్రిజర్వింగ్ ది ఫిష్. సో ప్రిజర్వింగ్ చేయాలి అంటే ఈ 30 degrees కన్నా తక్కువ మెయింటైన్ చేయాలి. సో అది ఎంతో చూద్దాం. ద టెంపరేచర్ ఈజ్ టు బి మెయింటైన్డ్ ఎట్ -10 degrees సెంటిగ్రేడ్ ఇన్ 10 hours. సో ఇది 10 hoursలో ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలి అంటే -10 degrees సెంటిగ్రేడ్ ఆ ఫిష్ యొక్క టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి. ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఫిష్ ఈజ్ -3 degrees సెంటిగ్రేడ్. ఆ ఫిష్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఎంత? -3 degrees సెంటిగ్రేడ్. ఓకే. ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ అ ఫిష్ ఈజ్ 3 kJ/kg కెల్విన్. సో ప్రతి ఒక్కదానికి ఒక స్పెసిఫిక్ హీట్ అనేది ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఫిష్కి కూడా ఎంత ఉంది? 3 kJ/kg కెల్విన్ ఉంది. ఓకే. అబోవ్ ఫ్రీజింగ్ పాయింట్ అండ్ 1.25 kg/kg కెల్విన్, 1.25 kJ/kg కెల్విన్. ఇది బిలో ఫ్రీజింగ్ పాయింట్. అంటే ఇక్కడ మనం ఫ్రీజింగ్ పాయింట్ ఎంత అనుకున్నాం? -3 degrees సెంటిగ్రేడ్ కదా. ఈ -3 degrees సెంటిగ్రేడ్కి ఏదైతే ఈ ఫిష్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఉందో అబవ్ ఫ్రీజింగ్ పాయింట్ అయితే 3 kJ/kg కెల్విన్ ఉంటుంది. అండ్ బిలో అయితే 1.25 kJ/kg కెల్విన్ ఉంటుంది. సో ఇవి ఎందుకు ఇచ్చారా అనేది మన ప్రాబ్లంలో తెలుస్తుంది. ద లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్రీజింగ్ ఈజ్ 230 kJ/kg. సో దాని యొక్క లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్రీజింగ్ ఏదైతే ఉందో అది 230 kJ/kg అంటారు. ఓకే. సో ఫైనల్గా మనకి ఏం కనుక్కోమన్నారు అంటే ఫైండ్ ది రిఫ్రిజిరేటింగ్ కెపాసిటీ ఆఫ్ ది ప్లాంట్. సో ఆ ప్లాంట్ యొక్క రిఫ్రిజిరేటింగ్ కెపాసిటీ ఎంత? సో ఇది మనకిచ్చిన బేసిక్ ప్రాబ్లం. ఇప్పుడు మనం దీన్ని బట్టి ఒక్కొక్కసారి దీంతో ఈ ప్రాబ్లంతో పాటు డయాగ్రామ్ ఇస్తారు, లేదు అంటే ఈ ప్రాబ్లం నుంచి మనం డయాగ్రామ్ గీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఒక డయాగ్రామ్ గీసుకుందాము. సో డయాగ్రాము ఇది టెంపరేచర్. ఓకే. సో ఇది హీట్, అమౌంట్ ఆఫ్ హీట్ ఎక్స్ట్రాక్టెడ్, అంటే హీట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే. ఇది టెంపరేచర్. సో ఫైనల్గా మనకు కావాల్సింది -10 degrees సెంటిగ్రేడ్, దాని తర్వాత -3 degrees సెంటిగ్రేడ్, దాని తర్వాత 0 degrees. సో దాని తర్వాత ఇది సమ్ టెంపరేచర్, దాని తర్వాత మనకి 30 degrees సెంటిగ్రేడ్. ఓకే. సో ఇప్పుడు మనకి ఒక ఫిష్, ఈ 8000 kgs యొక్క ఫిష్ ఇక్కడ ఉంది, ఇక్కడ సప్లై చేశారు ఈ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్కి. కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్కి సప్లై చేసిన తర్వాత దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్కి ఆ కోల్డ్ స్టోరేజ్లో తీసుకొచ్చారు. ఓకే. కోల్డ్ స్టోరేజ్లో తీసుకొచ్చిన తర్వాత ఏమైంది అంటే -3 degrees సెంటిగ్రేడ్ దగ్గర దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ వచ్చింది. దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ వచ్చిన తర్వాత
మనకి ఏమైంది అంటే ఏమన్నారు ఇంకా టెంపరేచర్ టు బి మెయింటైన్డ్ -10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్ 10 అవర్స్. సో మనం ఈ -3 డిగ్రీ సెంటిగ్రేడే కాదు, మనకు కావాల్సింది -10 డిగ్రీ సెంటిగ్రేడ్. సో -10 డిగ్రీ సెంటిగ్రేడ్ కింద మనం ఈ ఫిష్ని 10 అవర్స్ ఉంచాలి. సో అందుకోసం మనం ఏం చేయాలి అంటే ఇక్కడ -3 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కొంతసేపు హోల్డ్ అయ్యి ఆ తర్వాత ఏమవుతుంది అంటే మనకి ఈ ఫ్రీజింగ్ పాయింట్ నుంచి, సో ఇది -15 అవుతుంది, ఇది -10. సో ఈ పాయింట్కి -10 డిగ్రీ సెంటిగ్రేడ్కి ఇది వస్తుందన్నమాట. సో ఇది మనకు కావాల్సిన డయాగ్రామ్. ఓకే, సో ఇక్కడ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న ఫిష్ -3 డిగ్రీస్ దగ్గరికి వచ్చింది. సో ఒక కాన్స్టెంట్గా దాని యొక్క అమౌంట్ ఆఫ్ హీట్ అనేది రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన తర్వాత -3 నుంచి -10కి వచ్చింది. ఇప్పుడు మనం రాసుకున్నట్లయితే ఈ పాయింట్ని బి, ఈ పాయింట్ని సి అండ్ ఈ పాయింట్ డి. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తం రిఫ్రిజిరేటింగ్ కెపాసిటీ మనకు కావాలి అంటే ఎంతెంత అమౌంట్ ఆఫ్ హీటు అది రిజెక్ట్ చేసిందో మనకి కావాలి. సో ఇప్పుడు మనం మొత్తం గివెన్ డేటా అనేది రాసుకుందాం. సో గివెన్ డేటాలో మాస్ ఆఫ్ ఫిష్, నా రైటింగ్ బాగోదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మాస్ ఆఫ్ ఫిష్ M = 8000 kgs. సో 8000 kgs ఇచ్చారు కదా, సో 8000 kgs. ఓకే, నెక్స్ట్ ఎంతసేపు మనం కూలింగ్ చేయాలి? టైమ్ ఆఫ్ కూలింగ్. సో టైమ్ ఆఫ్ కూలింగ్ = 10 అవర్స్. ఓకే, నెక్స్ట్ ఇనిషియల్ టెంపరేచర్ మనకి ఎంత ఇచ్చారు? ఇనిషియల్ టెంపరేచర్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇనిషియల్ టెంపరేచర్ T1 అనుకోవచ్చు, అది 30 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, నెక్స్ట్ ఫైనల్ టెంపరేచర్ = మనకెంత? ఫైనల్ టెంపరేచర్ -10 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, ఈ ఇనిషియల్కి ఫైనల్కి మధ్యలో ఒక ఫ్రీజింగ్ పాయింట్ ఉంది. సో అదే మనం ఫ్రీజింగ్ పాయింట్ = దీన్ని మనం T2 అనుకోవచ్చు. సో T2 = -3 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇదేమవుతుంది అప్పుడు? T3 అవుతుంది. ఓకే, ఇప్పుడు లేదు అనుకుంటే మనం దీన్ని T3 అనుకోవచ్చు. సో దాన్ని అలా ఉంచండి. ఇప్పుడు 2 స్పెసిఫిక్ హీట్లు ఇచ్చారు మనకి, ఇదొకటి ఇచ్చారు. ఇది అబవ్ ఫ్రీజింగ్ పాయింట్, ఇది బిలో ఫ్రీజింగ్ పాయింట్. సో మనం ఇక్కడ రాసుకున్నట్లయితే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఫిష్ ఇది కదా, ఫిష్ అబవ్ ఫ్రీజింగ్ పాయింట్, దీన్ని మనం C1 అనుకోవచ్చు. C1 = 3 kJ/kg. ఓకే, సేమ్ అలాగే నెక్స్ట్ ఏంటి? బిలో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఫిష్ బిలో ఫ్రీజింగ్ పాయింట్, దీన్ని C2. సో C2 వాల్యూ అంతా 1.25 kJ/kg. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్రీజింగ్. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్రీజింగ్ = = 230 kJ/kg. సో దీన్నే మనం HFG అన్నాం అనమాట. ఈ వాల్యూ ఏదైతే ఉందో, ఈ ఏరియాలో ఏదైతే హీట్ రిజెక్ట్ అయిందో అది మనకి HFG అవుతుంది. దీన్ని మనం HFG అంటాం అనమాట. ఓకే, సో ఇది 230.
ఓకే, ఇప్పుడు గివెన్ డేటా ఏదైతే ఇచ్చారో అది మొత్తం రాసుకున్నాము. ఇప్పుడు మనకు కావాల్సిన ఫార్ములా ఏంటి అంటే, సో మనం ఇక్కడ రాసుకుందాము. ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే, ఎంతైతే హీట్ మనం రిజెక్ట్ చేసామో లేదా ఎక్స్ట్రాక్ట్ చేసామో అది మనకు కావాలి. సో క్యూ వాల్యూ కావాలి. క్యూ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ అండ్ ఈ ప్లేస్లో. సో మనం ఏ విధంగా రాసుకుంటాము, ఏ నుంచి డి వరకు కావాలి. సో క్యూఏడి ఈక్వల్ టు క్యూఏబి ప్లస్ క్యూబీసీ, అంటే ఈ ఏరియాలో ఎంత హీట్ రిజెక్ట్ అయింది లేదా హీట్ ఎక్స్ట్రాక్ట్ అయింది మనం చేసాము. నెక్స్ట్ క్యూసీడి. సో ఇది మనకు కావాల్సిన ఫార్ములా. ఓకే, ఫస్ట్ క్యూఏబిలో ఏమైందో చూద్దాం. క్యూఏబిలో ఏమైంది అంటే, క్యూఏబి ఈక్వల్ టు హీట్ టు బీ ఎక్స్ట్రాక్టెడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, -30 సెంటిగ్రేడ్ నుంచి -3 వరకు అది హీట్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయింది. సో హీట్ టు బి ఎక్స్ట్రాక్టెడ్ టు ఫ్రీజ్. సో మనం ఫిష్నే కదా ఫ్రీజ్ చేయాలనుకుంటున్నాం. టు ఫ్రీజ్ ద ఫిష్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 30 degrees టు -3 సెంటిగ్రేడ్కి మనం ఈ క్యూఏబి ఇందులో మనం చేస్తున్నాం. సో దాని యొక్క ఫార్ములా ఏంటి అంటే ఎంసిపి డెల్టా టీ. సో ఇక్కడ MC1 ఎందుకు వచ్చింది అంటే, మనకి ఇక్కడ ఇది అబవ్ ఫ్రీజింగ్ పాయింట్ కాబట్టి, ఇది అబవ్ ఫ్రీజింగ్ పాయింట్, ఇది బిలో ఫ్రీజింగ్ పాయింట్. సో అబవ్ ఫ్రీజింగ్ పాయింట్ కాబట్టి MC1 అండ్ డెల్టా టీ. సో ఎం అంటే ఎంత, మనకి మాస్ 8000 kgs మల్టిప్లైడ్ బై C1 వాల్యూ ఎంత 3 kJ/kg మల్టిప్లైడ్ బై డెల్టా టీ. సో డెల్టా టీ ఎంత, మనకి ఫస్ట్ టెంపరేచర్ 30 అండ్ సెకండ్ టెంపరేచర్ -3. సో అందుకోసం మనం ఏం చేస్తాము, 30 -3. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది, సో ఇది +3 అవుతుంది, 33 అవుతుంది. సో దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే 7,92,000 కిలోజౌల్స్ అవుతుంది. సో ఇది నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను ఆల్రెడీ. సో ఇది క్యూఏబి. ఓకే, ఈ వాల్యూ మనకి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి కావాల్సింది, క్యూబీసీ. సో క్యూబీసీ అంటే మనం ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో, హీట్ టు బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రీజింగ్ పాయింట్ అట్ -3 సెంటిగ్రేడ్. ఇక్కడ చూసారా టెంపరేచర్ డిఫరెన్స్ ఏమీ లేదు, ఓన్లీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు కొంత పాయింట్ ఆఫ్ టైం ఉంది, కానీ దాని యొక్క టెంపరేచర్ ఏం లేదు. అంటే ఇక్కడ హీట్ రిజెక్ట్ అవుతుందే తప్ప సో అక్కడ చేంజింగ్ అనేది ఏం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, క్యూబీసీ ఈక్వల్ టు హీట్ టు బి ఎక్స్ట్రాక్టెడ్, దాన్నే మనం లేటెంట్ హీట్ అంటాం అనమాట. ఎక్స్ట్రాక్టెడ్ టు ఫ్రీజ్ ది ఫిష్ ఫ్రమ్ ఎండ్ ఎట్ -3 సెంటిగ్రేడ్. అంటే మనం ఏదైతే ఇదంతా కూడా -3 కదా, ఇక్కడి నుంచి మనం ఆ హీట్ని రిజెక్ట్ చేయాలి. ఏ టెంపరేచర్ నుంచి, -3 నుంచి ఏ టెంపరేచర్ వరకు, -3 సెంటిగ్రేడ్ వరకు. అంతే ఇది రాసుకున్నాం. సో అందుకోసం మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే MHFG అవుతుంది. సో MHFG ఎందుకు అయింది అంటే, దీన్ని మనం లేటెంట్ హీట్ అన్నాం కదా. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్రీజింగ్ మనం ఏదైతే ఇచ్చుకున్నామో ఇది లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్రీజింగ్. సో అది మల్టిప్లైడ్ బై మాస్. సో 8000 మల్టిప్లైడ్ బై HFG వాల్యూ అంత 230. సో దీని యొక్క వాల్యూ 184,000 కిలోజౌల్స్. సో ఇది కూడా
ముందే క్యాలిక్యులేట్ చేసుకున్నాము. సో ఇది క్యూబీసీ వాల్యూ. నెక్స్ట్ క్యూసిడి. ఓకే, సో క్యూసిడి అంటే ఏంటి? ఇక్కడి నుంచి సో ఇప్పుడు ఈ క్యూసిడి దీని వాల్యూ ఏమవుతుంది? హీట్ టు బి ఎక్స్ట్రాక్టెడ్ టు ఫ్రీజ్ ద ఫిష్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? -3 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి -10 డిగ్రీ సెంటిగ్రేడ్. సో -3 డిగ్రీ సెంటిగ్రేడ్ టు -10 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, సో ఇప్పుడు QCD ఈక్వల్ టు MC2 డెల్టా T అవుతుంది. ఇక్కడ M అంటే 8000 మాస్ మల్టిప్లైడ్ బై C2 అంటే మనకి ఎంత ఇచ్చారు? 1.25. సో 1.25 మల్టిప్లైడ్ బై -3 మైనస్ ఆఫ్ -10 అంతే కదా. ఇది ఇనిషియల్ టెంపరేచర్, ఇది ఫైనల్ టెంపరేచర్. సో దీని వాల్యూ ఎంత అవుతుంది? ఇది +10 అవుతుంది. సో 10 -3 ఏమవుతుంది? 10 - 3, సో అది 7 అవుతుంది. దాని యొక్క వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 70,000 కిలోజౌల్స్ అవుతుంది. ఓకే, సో ఈ మూడు మనం కలిపినట్లయితే QAD ఈక్వల్ టు QAB ప్లస్ QBC ప్లస్ QCD. సో ఇప్పుడు QABలు రెండు వచ్చాయి మనకి. సో ఇదొకటి వచ్చింది అండ్ లేటెంట్ హీట్తో చేసింది ఇదొకటి వచ్చింది. సో ఇప్పుడు 7,92,000 ప్లస్ 1,84,000 ప్లస్ ఈ QBC ఏం రాలేదు కదా, QCD 70,000. సో దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది మనకి? కంప్లీట్గా చేసుకుంటే 27,02,000 కిలోజౌల్స్ వస్తుంది. ఓకే, సో ఇది మనకి QAD అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత హీట్ రిజెక్ట్ అయింది అనేది. ఇప్పుడు మనం ఎంతసేపు దాన్ని మనం ఈ -10 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంచాలి అంటే 10 అవర్స్. సో దాన్ని మనం ఏం చేస్తాము అంటే ఆ టోటల్ హవర్స్ని మనం మార్చుకుంటాం. ఎందుకంటే ఇక్కడ కిలో జౌల్స్ వచ్చింది కదా. సో అందుకోసం ఏం చేస్తాము అంటే రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ ఇన్ 10 అవర్స్. సో 10 అవర్సే కదా మనకు కావాల్సింది. ఈక్వల్ టు టోటల్ హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ఫిష్. ఓకే, సో ఇదంతా మనకి 27,02,000 కిలోజౌల్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే దీన్ని కిలోజౌల్స్ పర్ మినిట్ కింద మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో అందుకోసం మనం ఏం చేస్తాము అంటే N ఈక్వల్ టు 27,02,000 డివైడెడ్ బై 10 అవర్స్ మల్టిప్లైడ్ బై 60. ఓకే, సో ఈ 10 అవర్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము, దీని వాల్యూ మనం చూసుకుంటే 4503.33 కిలోజౌల్స్ పర్ మినిట్ వచ్చింది. ఇక్కడ ఏం లేదు, ఏదైతే రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేసామో ఆ వాల్యూ, ఎన్ని అవర్స్ ప్రొడ్యూస్ చేసామో ఆ వాల్యూ, అండ్ దాన్ని మనం మినిట్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఈ అవర్స్ కాస్త మినిట్స్లో కన్వర్ట్ చేస్తున్నాము. సో ఆ వాల్యూ. సో మూడు మనం ఇక్కడ ప్రజెంట్ చేసుకుంటే మనకి ఈ రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ అనేది వచ్చింది.
ఓకే, ఎన్ వాల్యూ మనకి వచ్చింది. ఇప్పుడు కెపాసిటీ ఆఫ్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. కెపాసిటీ ఆఫ్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. సో రిఫ్రిజిరేషన్ సిస్టమ్ని మనం చెప్పాలి అంటే N/210. ఓకే, సో ఈ ఎన్ వాల్యూ ఎంత మనకు వచ్చింది? 4503.33 డివైడెడ్ బై 210. ఓకే, ఈ 210 ఎందుకు వచ్చింది అంటే మనం ఏదైతే ఈ కిలోజౌల్స్ పర్ మినిట్ ఉందో దీన్ని మనం టన్స్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఈ 210తో వచ్చిన దాన్ని మనం డివైడ్ చేస్తే అది కాస్త టన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. టన్స్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ అంటారు దాన్ని. 21.44 టన్స్. సో ఇది దీని వాల్యూ. అంటే ఒక ఫిష్ని మనం కోల్డ్ స్టోరేజ్లో ఉంచితే దాన్ని రూమ్ డిగ్రీ టెంపరేచర్ నుంచి 30 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి ఫ్రీజింగ్ పాయింట్కి తీసుకొచ్చి అండ్ ఫ్రీజింగ్ పాయింట్ నుంచి మళ్ళీ బిలో ఫ్రీజింగ్ పాయింట్కి తీసుకొచ్చి అండ్ దాన్ని 10 అవర్స్ ఉంచితే దాని యొక్క రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ఇలా కనుక్కోవాలి. సో దాని యొక్క కెపాసిటీ ఆఫ్ రిఫ్రిజిరేషన్ సిస్టము మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకుంటాము. మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.